వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది చూద్దాము. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి. ఓకేనా, ఎవరికైనా యూస్ అవుతుందేమో అని. ఓకే, సో లేట్ చేయకుండా అయితే కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మనకి భారతదేశ తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు నమో భారత్ ప్రారంభం అని చెప్పేసి హెడ్లైన్ తోటి ఇచ్చారనమాట. ఇగోండి చూడండి, నమో భారత్ రైలు అని చెప్పేసి దానికి సంబంధించి ఇచ్చారు. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో భారత్లోనే తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ సర్వీస్ నమో భారత్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 అక్టోబర్ 20న సాహిబాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నమో భారత్ రైలును ప్రారంభించిన అనంతరము ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ నుంచి దుహాయ్ డిపో వరకు రైల్లో ప్రయాణించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ దుహాయ్ డిపో మధ్య 17 కిలోమీటర్లు దేశ తొలి ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTSను కారిడార్ను ప్రారంభించారు. అలాగే బెంగళూరు మెట్రోలోని తూర్పు పశ్చిమ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. బయ్యప్పనహల్లి నుంచి కృష్ణార్జునపుర, కెంగేరి నుంచి చల్లగట్ట మార్గాలను జాతికి అంకితం చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ, గజియాబాద్, మేరట్ మధ్య 30,000 కోట్లతో 82 కిలోమీటర్ల మేర చేపట్టిన దేశ తొలి ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS కారిడార్లో సాహిబాబాద్ దుహాయ్ డిపో మధ్య 17 కిలోమీటర్ల దూరానికి దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రెండింటి మధ్య 5 స్టేషన్లు అనేవి ఉన్నాయి. RRTS కారిడార్ను జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ NCRTC నిర్మిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ కారిడార్ కనుక పూర్తయితే ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం 1 గంట కంటే తక్కువ కానుంది. 12 నుంచి 18 నెలల్లో ఈ కారిడార్ పూర్తి కానున్నది. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ మధ్య దూరం 82.15 కిలోమీటర్లు. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ RRTC కారిడార్కు ప్రధాని నరేంద్ర మోడీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేయగా దీన్ని 2025 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఈ ఏడాది ఏప్రిల్లో జాతీయ రాజధాని ప్రాంత రవాణా కార్పొరేషన్ NCRTC ఈ RRTS రైలును ర్యాపిడ్ Xగా నామకరణం చేసింది. అనంతరము దీన్ని నమో భారత్గా మార్చారు. దేశంలోని తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ ప్రాజెక్టులను NCRTC తీసుకొస్తోంది. ఓకేనా, సో దీనికి సంబంధించి దీని ప్రత్యేకతలు ఏంటి? నమో భారత్ రైలు తాలూకా ప్రత్యేకతలు: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే సామర్థ్యంతో నమో భారత్ రైలు రూపొందించారు. అంత వేగంతో వెళ్ళేటప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఏరోడైనమిక్స్ నోస్ మోడల్ను రూపొందించారు. దేశంలో సాధారణ మెట్రో రైలు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి, కానీ నమో భారత్ 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సిట్టింగ్ సిస్టమ్ ఉండగా ఇందులో వందే భారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి రైల్లో 6 కోచ్లు ఉంటాయి. ప్రామాణిక కోచ్లో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చొని ప్రయాణించే వారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్ళొచ్చు. దాదాపు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ రైలును డిజైన్ చేసింది ఆల్స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్లోనే కావడము విశేషము. ఫ్రాన్స్కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్స్టమ్ ప్రపంచవ్యాప్తంగా రైలు రోలింగ్ స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా భారతదేశంలో ఆల్స్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటై మెట్రో రైళ్లను తయారు చేస్తుంది. దీనికి హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. నమో భారత్ రైలు డిజైన్ను హైదరాబాద్లో రూపొందించగా గుజరాత్లోని సావ్లీ గ్రామంలో ఉన్న బంబార్డియర్ ట్రాన్స్పోర్టేషన్ అనే బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్లో ఈ రైలును తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని ఆల్స్టమ్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఓకే, వందే సాధారణ రైలు ట్రయల్ రన్ విజయవంతము అని చెప్పారు. భారతీయ రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టబడుతున్న వందే సాధారణ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి వందే సాధారణ రైలును నవంబర్ 8న ముంబై, అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా నడిపారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో వందే సాధారణ రైళ్లు రూపుదిద్దుకున్నాయి. వందే సాధారణ రైలు తాలూకా విశేషాలు ఏంటంటే అత్యంత ప్రాచుర్యం పొందిన వందే భారత్ రైలు తరహాలోనే వీటిని డిజైన్ చేశారు. వీటిలో 12 స్లీపర్ కోచ్లు, 8 అన్రిజర్వ్డ్
బోగీలు ఉంటాయి. ఒకేసారి 1834 మంది ప్రయాణించవచ్చును. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. వీటిలో ఏసీ సదుపాయము, ఆటోమేటిక్గా మూసుకునే తలుపులు ఉండవు. బోగీల లోపల అధునాతన సాంకేతికతతో వసతులు ఉంటాయి. ఈ కోచ్లను తమిళనాడులోని పెరంబూర్లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF డిజైన్ చేసింది. సో ఓకేనా, ఇది మనకి భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలు నమో భారత్ ప్రారంభం అని చెప్పేసి హెడ్లైన్ తోటి దీని గురించి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఏంటది షైన్ ఇండియా టాపిక్లో ఉంది. ఓకే, చిన్న టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ అనేది మనం చెప్పుకుందాము. ఓకేనా, కొంచెం నేర్చుకుంటే అది మనకి బాగా గుర్తుంటుంది. అంతేగాని వెంటనే నేర్చుకోవాలి, తొందరగా అయిపోవాలి అని అనుకుంటే అసలు ఏది గుర్తు రాకుండా ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వేరే అన్ని వీడియోస్ నేను అనేది షేర్ చేయడానికి నా వంతు ట్రయల్ అయితే నేను చేస్తున్నాను. ఓకేనా, సో ఇంకా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రియల్లీ చాలా థ్యాంక్స్. ఓకే, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.